చైతన్యవంతమవ్వాల్సినటువంటి సమాజం చైతన్యహీనమైపోతుంది. అదే సందర్భంలో బాధ్యతలు మర్చిపోయినటువంటి నాయకులు రాజకీయాలు చేసుకుంటూ బతుకుతున్నారు, భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ వెనకాల పిచ్చి సన్నాసులాగా పడి తిరుగుతున్న యువతరం ఈవేళ రోజున అడుక్కు తినే పరిస్థితులు మీకు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిస్థితి ప్రమాదకరం, నీ కొంపకి ప్రమాదకరం, నీ అమ్మ నాన్నకు ప్రమాదకరం, నీకు ప్రమాదకరం, నీ భవిష్యత్తుకు ప్రమాదకరం అన్నది ఆలోచించకపోతే, నిలదీయకపోతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది. 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయినాయి ఇప్పటి వరకు అనేది. అయితే ప్రభుత్వంలోని కూటమిలో ఒక పార్ట్గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిలదీయట్లేదు, లేదంటే ఒకవేళ బయట ఉంటే కనుక మాట్లాడి ఉండేవారు. ప్రతిపక్షం అంటారా, వైసీపీ ఆల్రెడీ మొన్న ఒకసారి రేజ్ చేసింది, మళ్ళీ వదిలేసింది తప్ప, అంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు, అంతకు మించి వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ స్పందించాల్సింది అయితే ప్రభుత్వం. ఇప్పుడు రేపొద్దున విద్యార్థుల భవిష్యత్తుని ఈయన అంటుంటారు కదా బాబు గారు, జగన్ వస్తే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది రాష్ట్రం అని, ఇలా మేముంటే 20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అని. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఎలాగైతే ఫీజు రీఎంబర్స్మెంట్లు అయ్యి లేక చదువు కోసం నానా అవస్థలు పడ్డారో విద్యార్థులు, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అవుతుంది. అంటే వెనక్కి తీసుకెళ్ళింది బాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఎలా చూడాలి? మొత్తం వెనక్కి తీసుకెళ్తుంది మీడియా అండి. ఈ దరిద్రులు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో ఈ దరిద్రులు రాస్తున్న వార్తలు కనీసం స్పృహ లేకుండా రాస్తున్నారు. ఇక్కడ కూడా రాజకీయంగా చొప్పించుకుంటున్నారు. నిలదీయాల్సినటువంటి జర్నలిజం చచ్చిపోతోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్. అదే ప్రమాదకరమైనటువంటి. ఇందులో పవన్ కళ్యాణ్ నిలదీయాలా, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రావాలా, సిగ్గు రావాల్సింది ప్రభుత్వానికి, సిగ్గు తేవాల్సింది